కొత్తగా ఆయన కొత్తగా ఒక స్లోగన్ ఎత్తుకుంటున్నారు ఎక్కడికెళ్ళినా కూడా డయాస్ మీద సిద్ధం సభలో. మాట్లాడితే ఒకటే మాటండి. ఏం చేశాను అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడరు గానీ, యువతకి ఏం చేశానో చెప్పుకోరు. అభివృద్ధి ఏంటో చెప్పుకోరు గానీ, క్లాస్ వారు, పెత్తందారులకి, పేదలకు జరుగుతున్న యుద్ధం అని అంటారు. అంటే అసలు ఏంటి జనాలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి? నేను ఒక్కటే అడుగుతున్నానండి. ఓకే. పేదవాళ్ళకి, పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అని అన్నారు గదా! నేను ఈ కొన్ని క్వెషన్స్ అడుగుతాను. వీటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెయ్యాలి. ఒకవేళ మీరు పేదవాళ్ళ తరపున నుంచుంటే రూ. 5కి అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కళ్ళ కడుపు నింపుతున్న అన్నా క్యాంటీన్‌ని మీరు పేదవాళ్ళ తరపున ఉంటే రూ. 5 కూడా తీసేసి ఉచితంగా అన్నా క్యాంటీన్‌లు నడుపుతూ ప్రతి పేదవాడికి అన్నం పెట్టండి. అది తీసేసి మన విజయవాడలోనే ఒక 5 స్టార్ హోటల్ కడితే అంటే రూ. 5ని పక్కన ఒక 3 సున్నాలు పెడితే 5,000 భోజనం పెట్టే 5 స్టార్ హోటల్ ఓపెనింగ్‌కి చీఫ్ మినిస్టర్లు అసలు యూజువల్‌గా రారు. అలాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు వచ్చారు? ఇసుక అనేది ఫ్రీగా ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు కొన్ని లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి ఇసుకని ఉచితంగా ఇవ్వడం ఆపేసి పేదవాళ్ళకి ఏ న్యాయం చేశారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పేదవాళ్ళ కోసం ఆలోచించి ఇసుక ఫ్రీగా ఇచ్చి ఎంతో మందికి ఉపాధి ఇస్తే ఈ రోజు మీరు పేదవాళ్ళ మనిషిని చెప్పుకోవడం తప్పు. ఇంకొకటి యువత. ఈ రోజు యువత మీదే మన రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది. అటువంటి యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అమీర్పేటలో వేలకు వేలు ఫీజులు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి పేద బిడ్డలందరికీ కూడా స్కిల్ అప్గ్రేడేషన్ కి ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పేదల మనిషి. ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్ని రాష్ట్ర పొడవుతా క్లోజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి. అదే విధంగా అంబేద్కర్ విదేశీ విద్య. రీసెంట్ గా మేము బొబ్బిలిలో ఒక మీటింగ్ కి వెళ్తే ఒక తండ్రి కన్నీళ్లు గార్చారండి. నా బిడ్డ టాప్ క్లాస్ స్టూడెంట్, చిన్నప్పటి నుంచి నన్ను ఏది అడగలేదు, కేవలం నాన్న నేను అమెరికా వెళ్ళి చదువుకుంటానని అడిగారు, కానీ అది కూడా నేను తీర్చలేకపోతున్నారు అని ఒక తండ్రి ఆవేదన పడితే మా అందరికి చాలా బాధేసింది. కాబట్టి అలాంటి అంబేద్కర్ విదేశీ విద్యని ఈ రోజు పూర్తిగా ఆపేసి ఎవరైనా పేదింటి బిడ్డ అమెరికా వెళ్ళి చదువుకునే అవకాశాన్ని పూర్తిగా తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు పేదలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు, ఎన్నో పథకాలని దళితులకి దాదాపుగా 28 పథకాలను తీసేసి ప్రతి పేద దళితుడిని, ప్రతి పేద ఆంధ్రుణ్ణి ఈ రోజు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి, పెత్తందారులకి యుద్ధం జరుగుతుందని చెప్పడం పూర్తి అన్యాయం. మీరు చెప్పండి మేడం, యువతకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి నమ్మే గుడ్డిగా నమ్మే వైసీపీ కార్యకర్తలు కానీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఫైనల్ గా? నేను ప్రతి ఒక్కళ్ళని 2 చేతులెత్తి కోరుకుంటుంది ఒక్కటే అండి. ఈ ఎలక్షన్ మన రాష్ట్ర సర్వైవల్ ని డిసైడ్ చేసే ఒక ఎలక్షన్. ఈ ఎలక్షన్ 2 పొలిటికల్ పార్టీల మధ్యలో జరిగే యుద్ధం కాదండి. ఈ ఎలక్షన్ మన రాష్ట్ర అభివృద్ధిని నిర్ణయించబోతుంది. ఈ ఎలక్షన్ మన నియోజకవర్గ పురోగతిని నిర్ణయించబోతుంది. ఈ ఎలక్షన్ 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తుని నిర్ణయించబోతుంది. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆలోచించండి. అమెరికా లాంటి గొప్ప దేశాలను మనం ఆదర్శంగా తీసుకుంటాం. అమెరికా వాటికున్న రిసోర్సెస్ వల్ల గొప్పదైపోలేదండి. అక్కడికి వచ్చిన లీడర్స్ వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల ఈ రోజు అమెరికా ప్రపంచం మొత్తంలోనే టాప్ దేశంగా ఈ రోజు తయారైంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో వనరులు ఉన్నాయండి. ఎంతో గొప్ప గొప్ప మహానుభావుల్ని ఈ దేశానికి అందించిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. తెలివైన యువత ఉన్నారు. మనకి లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉంది. మనకి కావాల్సినన్ని రిసోర్సెస్, ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. వీటిని సరిగ్గా ఉపయోగించగలిగే లీడర్ని గనక మన రాష్ట్రానికి ఇస్తే మన రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ స్థాయికి వెళ్లే ఒక అవకాశం ఉంది. ఈ ఎలక్షన్ ని ముఖ్యంగా యువత మీరందరూ ఆలోచించండి. లాస్ట్ 5 years లో మనకు వచ్చిన కంపెనీస్ ఏంటి, మన యువత భవిష్యత్తు ఏమైంది, ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎంతమంది చదువులు మానేశారు, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించండి. 5 years ఒక స్టూడెంట్ లైఫ్ ఆగిపోయింది. ఈ రోజు వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు ఎవరు, వాళ్ళ భవిష్యత్తును మళ్ళీ తిరిగి పురోగతిలో పెట్టే వాళ్ళు ఎవరు? కేవలం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడం సాధ్యం. కొన్ని కోట్ల మంది ఇళ్లల్లో కాంతులు నింపేది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సాధ్యం. అటువంటి ఒక విజనరీ లీడర్ మన రాష్ట్రానికి దొరకడం మన అదృష్టం అండి. దయచేసి ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఒక మంచి ఎఫెక్టివ్ లీడర్ని ఎన్నుకుందాం. ఆల్రెడీ డెవలప్ చేసి ప్రూవెన్ లీడర్ని మనం ఎన్నుకుందాం. ఈ రాష్ట్రం గురించి మనం ఆలోచిద్దాం. ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మంది. ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆకలితో గావు కేకలు వేస్తూ నా ఆంధ్రప్రదేశ్ కోసం నేను నిలబడతాను అనబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. అటువంటి రాష్ట్రంలో రాజధాని కూడా లేదంటే
యువత ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని కోరుకుంటూ ఒక ఎఫెక్టివ్ లీడర్ని ఎన్నుకోవాలి. మనం ఒక క్లాస్లో ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నాం అంటే ఒక ఫెయిల్ అయిన టీచర్ని మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర పాఠాలు చెప్పించుకుంటామా? లేదంటే ఒక ఫెయిల్ అయిన డాక్టర్ని మనం ఆపరేషన్ చేసుకోవడానికి ఒప్పుకుంటామా? అలాంటిది లాస్ట్ 5 yearsలో ఏమీ చేయలేని ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుందామా అన్నది ఒక్కసారి ఆలోచించి రాష్ట్రం కోసం అందరం కలుద్దాం. పార్టీలు, పాలిటిక్స్ ఇవన్నీ రాష్ట్రం ఉంటేనే ఉంటాయని తెలుసుకుందాం. యువత భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసి ఒక మంచి నాయకుడిని, ఒక విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుందాం.